హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గార్డెనర్. టైటిల్ చూడంగానే మీ అందరికీ కూడా అర్థమైపోయింది కదండి. ఇవాళ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్న వీడియో. ఫస్ట్ టైం నేను కొన్ని పంటలు ట్రై చేశాను. సో అవన్నీ కూడా మంచిగా హార్వెస్ట్ తీసుకున్నాను. వాటితో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఏమేంటివి నేను కొత్తగా ట్రై చేశాను, వాటి నుంచి నాకు వచ్చిన రిజల్ట్ ఏంటి, ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో మీ అందరికీ కూడా నచ్చుతుంది అండ్ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో మొత్తం చూసి మీ అభిప్రాయం నాతో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా ఇవాళ నేను పండించిన పంటలు ఏంటి అనేవి చూసేద్దాం ఆ వీడియో. ఫస్ట్ నేను కీరదోసతో చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, కీరదోస చిన్ని కాయలు. చిన్న కాయ అనుకుంటున్నారా? కాదు, పెద్దది కూడా ఉంది. ఇది నేను ఒక చిన్న గ్రో బ్యాగ్లో పెట్టానండి. మనం మంచి పోషకాలు అందిస్తే మనం వాడే కుండీల సైజు కాదు, మొక్కలు హెల్తీగా పెరుగుతాయి అనడానికి ఇదే నిదర్శనం అనమాట. నేను మంచిగా వాల్కి ఒక నెట్ పెట్టాను, నెట్కి పెట్టేసి అల్లిచ్చేసాను. బట్ దీన్ని వేసింది అయితే చిన్న గ్రో బ్యాగ్లోనే, కానీ మంచిగా హార్వెస్ట్ వచ్చేసింది. చూస్తున్నారు కదా. నెక్స్ట్ వచ్చేసి చెరుకు, అందరి ఫేవరెట్ కదా షుగర్ కేన్. మాకు కూడా చాలా చాలా ఫేవరెట్. అయితే ఒక చిన్న కునుపండి, మనం నార్మల్గా బయట నుంచి చెరుకు తెచ్చుకున్నాను. ఆ చెరుకు దగ్గర ఒక కునుపు తీసుకొచ్చి నేను ఇలాంటి దగ్గర ఉంటుంది కదా, ఇదిగోండి ఇట్లాంటి కునుపు ఒకటి కట్ చేసి మనం తెచ్చుకునే దాంట్లో నుంచి జస్ట్ ఇలా పెట్టామండి. డాబా పైన మన టెర్రస్ గార్డెన్లో ఒక పెద్ద కుండి. అయితే ఇదేంటంటే కొంచెం వేరుపాటు అనేది లోపలికి ఎక్కువ వెళ్తుంది కాబట్టి నేను సైజ్ ఇక్కడ పెద్దది తీసుకున్నాను. అందుకని చెప్పేసి అది తీసుకొని అందులో పెడితే వస్తుందో రాదా అని భయపడుతూ ఉన్నాను. బట్ స్టార్ట్ అయిపోయిందండి. స్టార్ట్ అయిపోయి చాలా రోజుల నాడు ఇప్పుడైతే మంచిగా హార్వెస్టింగ్కి రెడీ అయిపోయిందండి. మంచిగా మనం ఇన్ టైంలో అన్ని పోషకాలు అందిస్తూ వాటరు ఇస్తూ ఉంటే, సన్లైట్ బాగా తగిలేటట్టు చూసుకున్నామంటే ప్రతి పంటను కూడా మనం టెర్రస్ గార్డెన్లో పండించుకోవచ్చండి. నేనైతే అదన్నీ ఇవాళ నేను మీకు ప్రూవ్ చేసి చూపిస్తాను. అన్ని రకాల పంటలు కూడా నేను హార్వెస్ట్ చేసుకోగలిగాను. సో అందరూ చాలామంది అనుకుంటారు చెరుకు మనం ఇంట్లో పండించలేము, అది మిద్దె తోటల మీద. గార్డెన్ ఉంటే ఓకే, మిద్దె తోటల మీద కష్టం అనుకుంటున్నారు కదా. మరి ఇప్పుడు ఈ కష్టాన్ని మేము సాధ్యం చేసి చూపించాం కదా. సో ఇప్పుడు లేటింగ్ మరి దీన్ని హార్వెస్ట్ చేసేద్దాం మనం. ఇది హార్వెస్ట్కి ఎలా రెడీ అయిపోయింది అన్న డౌట్ మీకు వస్తుంది కదా. ఇక్కడ పక్క నుంచి ఇంకొక షుగర్ కేన్ రెడీ అవుతుంది చూడండి. దీనికి పిలకలు వచ్చేసాయి. సో నెక్స్ట్ అనదది స్టార్ట్ అయిపోతుంది. అందుకని చెప్పేసి మనం ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ఓల్డ్ది కట్ చేసేసామనుకోండి, ఇది హెల్తీగా పెరుగుతుంది. ఇది చిన్న సైజ్ కాబట్టి ఎట్ ఏ టైం ఒకే గ్రో బ్యాగ్లో ఒకే పాట్లో మనం 2-3 పెంచలేమండి. అందుకని చెప్పేసి నేనేం చేస్తానంటే పాతది ఉన్నదైతే కట్ చేసేస్తున్నాను. పాతది ఉన్నది కట్ చేసేసుకొని హార్వెస్ట్ చేసుకుంటే, సో ఇక మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నది కదా షుగర్ కేన్, మీకు పక్కన కనిపించింది, ఇందాక చూపించాను కదా, అది మళ్ళీ హెల్తీగా పెరుగుతుంది నెక్స్ట్కి అని చెప్పేసి ఉద్దేశంతో నేను ఈ ఓల్డ్ది అయితే హార్వెస్ట్ చేసేసుకున్నాను. బట్ చెరుకు కట్ చేసుకోవడానికి ఇప్పటి వరకు మనకి ఇంత పెద్దది కట్ చేసే అవసరం రాలేదు కదా, కొద్దిగా నైఫ్తో కష్టమైంది నాకు. సో నెక్స్ట్ టైం అయితే మంచిగా పెద్దది తీసుకుందాం. ఐడియా లేదు కదా, ఇప్పుడు ఐడియా వచ్చింది. షుగర్ కేన్ కూడా పండిస్తున్నాం కాబట్టి కొంచెం పెద్దది కావాలి అని. చూసారా, షుగర్ కేన్ వెరీ వెరీ స్వీట్ షుగర్ కేన్ అనమాట. చాలా స్వీట్గా కూడా ఉంది. ఇంక ఇప్పుడు దాని పైన ఎంతవరకు అయితే మనకి అవసరం లేని పార్ట్ ఉంటుందో ఆ పార్ట్ వరకు కట్ చేసేసుకొని మనకి ఇంక ఇప్పుడు షుగర్ కేన్ రెడీ అయిపోయింది. ఫస్ట్ టైం నా మిద్దె తోటలో పండించిన మొదటి చెరుకు అండి ఇది. మీతో షేర్ చేసుకుందాం అనిపించింది. చూసారు కదా, ఇదే మేము పండించిన మొదటి చెరుకు. ఇంకా నెక్స్ట్ పంట దగ్గరికి వెళ్దామా. నెక్స్ట్ వన్ వచ్చేసి క్యాప్సికం. వేయటం అయితే వేసాం కానీ చాలా రోజులు పట్టిందండి నేను ఈ క్యాప్సికం మొక్కల్లో కాయలు చూడటానికి. ఎందుకు అంత కష్టం అనుకుంటున్నారా? చాలా తెగులు వస్తుందండి మనకి. మిర్చికి ఎంత తెగులు పడుతుందో, ఎంత పెస్టిసైడ్స్ అప్లై చేయాల్సి వస్తుందో, సేమ్ కూడా ఇది అదే కేటగిరీ కదా. చాలా కష్టం దీన్ని పెంచి హార్వెస్ట్ తీసుకోవడం. అది ఫస్ట్ టైం ట్రై చేశాక అర్థమైంది నాకు. చాలా జాగ్రత్త తీసుకోవాలి. 2 డేస్కి 3 డేస్కి ఒకసారి పెస్టిసైడ్స్ ఇస్తూ ఉండాలి. ఎన్ని ఇచ్చినా మళ్ళీ మన కోర్సు పెస్టిసైడ్ అప్లై చేసే టైంకి ఖచ్చితంగా ఏదో ఒక పెస్ట్ అనేది అటాక్ అయిపోతుంది.
చాలా జాగ్రత్తగా చూసుకుంటూ చాలా కేర్ తీసుకోవాలండి, కొద్దిగా కాదు, డైలీ చూసుకుంటూ ఉండాలి. డైలీ పెస్ట్ కంట్రోల్ అప్లై చేసుకుంటూ ఉండాలి మనం. అంటే కెమికల్స్ అని కాదు, ఆర్గానిక్గా పుల్లని మజ్జిగ కానివ్వండి, పచ్చిమిర్చి, అల్లం మనం తీసుకునేది, వేప పండు కానీ, వేపాకు కానివ్వండి, నీమ్ కేక్ పౌడర్ కానివ్వండి, నీమ్ ఆయిల్, అలా ఏదో ఒకటి డే బై డే అప్లై చేస్తూ ఉంటే చిన్నగా ఈ హార్వెస్ట్ అయితే తీసుకున్నాను. మరి ఈ మొక్క ఎన్ని రోజులు నిలబడుతుందా అనేది నాకు కూడా డౌటే. చాలా కష్టం అండి బాబు వీటిని పెంచడం. మొత్తానికైతే మొక్కని పెంచి దీనికి క్యాప్సికన్స్ అయితే రప్పించాం. ఇప్పటివరకు కాపాడుకొచ్చాం. దీన్ని ఇంకెన్ని రోజులు కాపాడుతామో చూడాలి. ఇంకా నెక్స్ట్ మీరు ఆల్రెడీ స్టార్టింగ్ ఆఫ్ ద వీడియోలోనే చూసారు కదా. మీరు చూడంగానే కొంతమందికి చాలామందికి ఐడియా ఉంటుంది. ఫస్ట్లో నేనైతే కన్ఫ్యూజ్ అయ్యాను, ఇదేంటబ్బా కొత్తిమీర లాగా ఉంది అని. ఫస్ట్ టైం పండించాం కదా క్యారెట్, మనం ఎప్పుడు షాప్కి వెళ్ళినా క్యారెట్ చూస్తాం కానీ క్యారెట్ లీవ్స్ ఇలా ఉంటాయి అని నాకైతే తెలియదండి. చూసాక అర్థమైంది, ఇది కింద క్యారెట్ కింద మనకి దుంప వస్తుంటే అర్థమైంది, ఓకే క్యారెట్ లీవ్స్ ఇలా ఉంటాయి కావాలా అని. క్యారెట్ అండి, చూడండి ఎలా ఉందో, లీవ్స్ అయితే డిఫరెంట్గా ఉన్నాయి కదా. గబక్కని చూస్తే మనము కొరియాండర్ అనుకుంటాము. ఇదిగోండి కింద క్యారెట్ అనేది రెడీ అయిపోయింది. సో ఫస్ట్ టైం మా మిద్దె తోటలో మేము పండించిన క్యారెట్. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. ఆర్గానిక్ క్యారెట్ మనం బయట కొనుక్కునే క్యారెట్కి చూడండి ఎంత కలర్ వచ్చిందో, ఎంత బాగా వచ్చిందో కలరు. ఫుల్ ఆర్గానిక్ పండించిన క్యారెట్, చాలా టేస్టీ క్యారెట్ కూడా, ఎటువంటి కెమికల్స్ లేకుండా సుప్రసిద్ధమైన ఆరోగ్యకరమైన ఎరువులతోటి మంచి చేసే పురుగు మందులతోటి మేము తయారు చేసుకున్నాము. మేము చాలా నార్లు వేసానండి. నేను దాదాపు ఒక 5-6 వరకు వేసాము మొక్కలు. బట్ అన్నీ బతకలేదు, ఇవి 2 మాత్రమే వచ్చాయి. ఇది చూడండి, దీన్ని అయితే మనము క్యారెట్ అనము, రౌండ్ క్యారెట్, సేమ్ మన బీట్రూట్ ఏ సైజులో ఉందో అదే సైజులో ఉంది. ఏంటంటే నాకు తెలియక ఎప్పుడు హార్వెస్ట్ చేస్తామా అనేది ఐడియా లేక ఉంచేసరికి కొద్దిగా అంత పైన బ్లాక్ కలర్ మారిపోయింది చూడండి. కొద్దిగా ముందే హార్వెస్ట్ చేయాలి, బట్ నాకు ఎగ్జాక్ట్గా టైం తెలియలేదండి. చెప్పాను కదా ఫస్ట్ టైం ఇదే అని. ఇక ఇప్పుడు ఐడియా వచ్చింది, నెక్స్ట్ టైం నుంచి కొంచెం ఎర్లీగా మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు అండి. ఇవి నేను పండించిన క్యారెట్లు అనమాట ఒంటి తోటలో. నెక్స్ట్ వచ్చేసి క్యాబేజీ అండి. క్యాబేజీ అయితే నేను 3-4 వరకు వేసినవన్నీ బతికాయండి మ్యాక్సిమం. నేను ఆ రోజు నారులు తెచ్చేసి ఒక్కొక్క టబ్లో 2 వేసాను. 2లో మ్యాక్సిమం 3 వచ్చేసాయి. ఒక్కటి మాత్రం రాలేకపోయింది, ఎందుకంటే నేను ఒక్కొక్క టబ్లో 2 పెట్టాను కదా. ఐ థింక్ నాకు తెలిసి దీనికి బలం సరిపోయి ఉండదు. మొత్తానికైతే ఇదేమి పెద్ద పెస్ట్స్ అనేవి కూడా ఎక్కువ వీటికి ఏమీ అప్లై అవ్వలేదు, బాగానే వచ్చింది హార్వెస్ట్. కాకపోతే ఏంటంటే ఆకులు మనము కొంచెం ఎర్లీగా హార్వెస్ట్ చేసుకోవచ్చు. నేను వీడియో కోసం అని చెప్పేసి 3 ఒకటే రోజు చూపిద్దాం, వీడియోలో 3 ఒక రోజు కట్ చేయాలని చెప్పేసి నేను కొద్దిగా ఎక్కువ రోజులు ఉంచానండి. అన్ని వెజిటేబుల్స్ ఒకటే రోజు కట్ చేద్దాం హార్వెస్ట్ కోసం అన్నట్లుగా ఉంచేసరికి ఆకులు చూడండి, మీకు ఆకులు చూస్తే అర్థమైపోతాయి కదా. యాక్చువల్గా ఇంకొంచెం ఫ్రెష్గా ఉన్నప్పుడే ఒకటి చిన్నది ఉంది, ఆ చిన్నదాని కోసం అని చెప్పేసి ఇవి రెండింటిని కూడా కొద్దిగా టైము ఎక్కువసేపు గడపాల్సి వచ్చింది వీటికి. సో మనం ఎక్కువ రోజులు గడిపే కొద్ది ఆకులు అనేవి ఎక్కువగా ఊడిపోతూ ఉంటాయండి. మనం కొంచెం ముందే హార్వెస్ట్ చేస్తే ఎక్కువ క్యాబేజీ అనేది ఎక్కువ క్వాంటిటీ అనేది నేను హార్వెస్ట్ చేసి ఉండేదాన్ని. బట్ టైం లేట్ అయిపోయేసరికి కొద్దిగా వేస్ట్ అయిపోయింది. బట్ పర్లేదులేండి, ఒకసారి ఫెయిల్ అవుతానే కదా మనకి నెక్స్ట్ టైం సక్సెస్కి తెలిసేది. ఫెయిల్యూర్ ఈజ్ ద మెయిన్ స్టెప్ టు సక్సెస్. అలానే ఇప్పుడు తెలుసుకునేది ఇంకోసారి ఎప్పుడు హార్వెస్ట్ చేయాలని తెలిసింది. ఇదిగోండి సేమ్ ఇది ఒక మైక్ లాగా ఉంది కదా క్యాబేజీ, ఇది ఫస్ట్ది. ఇంకా 2 ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేద్దాం రండి. ఇంకో టబ్లో వేసిన 2 క్యాబేజీలు కూడా ఇవ్వండి. ఇవి కొద్దిగా చిన్న సైజులోనే ఉన్నాయి. చెప్పాను కదా ఈ చిన్నవి పెద్దవి అయ్యే వరకు అని చెప్పేసి కొంచెం పెద్దగా అయిన క్యాబేజీని అలానే హోల్డ్లో పెట్టాను వీటి కోసం. మరి దీనికి వేరే మొక్కలు కూడా రావడం వల్ల బలం సరిపోలేదట్టుంది. ఇవైతే ఎక్కువ పెద్దవి అవ్వలేదండి. చూడండి కొద్దిగా పెస్ట్ కూడా, ఆకులకి పురుగులు కూడా అలా వచ్చేస్తున్నాయి. ఇంకా అందుకని చెప్పేసి నేను హార్వెస్ట్ అయితే చేసేసాను. ఇవి కొంచెం చిన్న సైజు వచ్చినాయి. ఇదిగోండి ఇట్లా మొత్తానికి నేను ఒక 3 క్యాబేజీలు అనేది హార్వెస్ట్ చేశాను. వీటన్నిటితో పాటు క్యాలీఫ్లవర్ కూడా హార్వెస్ట్ చేశానండి. బట్ ఆ హార్వెస్టింగ్ వీడియో అనేది బై మిస్టేక్
ఇది డిలీట్ అయిపోయింది. ఇది క్యాలీఫ్లవర్కి తీసిన ఫోటో. దీంతో పాటు బీరకాయ కూడా ఆల్రెడీ ఇంతకు ముందు షేర్ చేశాను కదా, సో ఇంకొక బీరకాయ కూడా వచ్చింది. ఇలా చిన్న చిన్న పిందెలతో పాటు పెద్దది. ఇవండి మొత్తానికి నేను ఫస్ట్ టైం నా మిద్దె తోట మీద పండించిన పంటలు. సో ఐ హోప్ ఈ వీడియోలో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు కొద్దిగా అన్నా యూస్ఫుల్ అయి ఉంటుందని ఆశిస్తున్నాను. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన స్మార్ట్ గార్డెనర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బిల్ని క్లిక్ చేయండి. మరో మంచి యూస్ఫుల్ వీడియోతో మీ అందరి ముందుకి వస్తాను. అంతవరకు సీ యూ, బాయ్.